ఈరోజు ఐసీటీలో భాగంగా మరొక ఇంపార్టెంట్ టాపిక్ క్రియాత్మక అధిగం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. క్రియాత్మక అధిగం అనేటువంటి విషయాన్ని ఇది మీకు 9.2 అండి. సిలబస్లో మీకు ఐసీటీ సిలబస్లో 9.2 ఉంటుంది. 9.2లో ఇది ఐసీటీ సిలబస్ అండి. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ క్రియాత్మక అధిగం. అయితే మనకి లాస్ట్ 2025 టెట్ నుంచి దీని నుంచి ప్రశ్న వచ్చింది. 2025 టెట్లో దీని నుంచే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న కూడా మరొకసారి చూద్దాం. ప్రశ్నలతో పాటు మీకు చెబితే ఇంకా మీకు బాగా అవగాహన ఉంటుందని ఇక్కడ ప్రశ్న కూడా మీకు తీసుకురావడం జరిగింది. చూడండి ఇక్కడ. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్. లీనియర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే క్రియాత్మక అధిగం అనమాట. రేఖీయ క్రియాత్మక అధిగం. అదేవిధంగా బ్రాంచింగ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, విభాగీ కార్యక్రమిక్ శిక్షణ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, గణిత క్రమానుదిశిత అధిగం. సో ఇది మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏది చేశారు ఇక్కడ. రేఖిక్ క్రమానుదిశిత అధిగం అనేది దీన్ని స్కిన్నర్ ప్రతిపాదించాడు, అంటే స్కిన్నర్ రూపొందించాడు. అదేవిధంగా విభాగీయ కార్యక్రమిక శిక్షణ అనేది నార్మన్ క్రోడర్ రూపొందించాడు. అదేవిధంగా గణిత క్రమానుదిశిత అధిగం అనేది థామస్ గిల్ఫర్డ్ రూపొందించాడు. సో ఈ ప్రశ్న అంటే మనకి ఈ లెసన్ అనేది మనం నేర్చుకుంటేనే క్రియాత్మక అధిగం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటి ఈ యొక్క అంశము బిఎఫ్ స్కిన్నర్ రూపొందించినటువంటి ఆపరెంట్ కండిషనింగ్ అనేటువంటి సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఆపరెంట్ కండిషనింగ్ అనేటువంటి ఆపరెంట్ కండిషన్ అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. స్కిన్నర్ ఏంటంటే కొన్ని పావురాలపైన ఎలుకలపైన ఆయన ప్రయోగాలు చేస్తాడు. ఒక పీజియన్ బాక్స్ తయారు చేస్తాడు. అదేవిధంగా ఎలుకలకి స్కిన్నర్ బాక్స్ అనేటువంటి ఒక బాక్స్ని తయారు చేస్తాడు. పీజియన్ బాక్స్లో ఏం జరుగుతుంది? సో పీజియన్ బాక్స్లో ఆ యొక్క పీజియన్ ఏదైతే పావురం ఉందో ఆ పావురం కాలు ఆ యొక్క ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్పై కాలు పడగానే దానికి ఒక ఆహారపు గుళిక అనేది వస్తుంది. ఈ విధంగా ప్రతిస్పందనలు ఉద్దీపనల ఆధారంగా, అంటే ప్రతిస్పందనకి ఉద్దీపన తోడైనప్పుడు పునర్బలనం అనేది ఏర్పడుతుంది. ప్రతిస్పందనకు పునర్బలనం ఏర్పడుతుంది. అంటే మనకి సహజ ప్రతిస్పందన ఏదైతే మనం ఉద్దీపన ఇస్తూ ఉంటే పునర్బలనం అనేది బాగా బలపడుతుంది అనమాట. అంటే ఇదే విధంగా దీన్ని ఆధారంగా చేసుకొని ఈ క్రియాత్మక అధిగం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది రూపొందించబడింది. సో ఇందులో మనకి ముఖ్యంగా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. సో కొన్ని ఫ్రేమ్స్ని రూపొందిస్తారు. ఆ ఫ్రేమ్స్లో కొన్ని ప్రశ్నలు అనేవి ఉంటాయండి. ఈ ఫ్రేమ్స్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మీరు అందరూ కూడా నాకు తెలిసి మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అదేవిధంగా అనేక లెర్నింగ్ యాప్స్ అనేవి వచ్చాయి. అందులో ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ విధంగా ఉంటాయి. చూడండి, లెవెల్ 1 అని ఉంటుంది, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉంటుంది. అంటే లెవెల్ 1 మనం కంప్లీట్ చేస్తేనే లెవెల్ 2కి వెళ్ళగలం, లెవెల్ 2 కంప్లీట్ చేస్తేనే లెవెల్ 3కి వెళ్ళగలం, లెవెల్ 3 కంప్లీట్ చేస్తేనే లెవెల్ 4కి వెళ్ళగలం. సో ఎప్పుడైతే లెవెల్ 1 కంప్లీట్ చేసావో, లెవెల్ 1 కంప్లీట్ చేసినటువంటి నీకు ఏదైనా ఒక గిఫ్ట్ రూపంలో మీకు మొబైల్లో కనిపిస్తుంది. ఒక చాక్లెట్ కానీ లేదా వావ్, సూపర్, వండర్ అనేటువంటి కొన్ని పాపప్స్ కానీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే లెవెల్ 1 కంప్లీట్ చేసిన వెంటనే నీకు ఒక ఉద్దీపన అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దీపన ఇచ్చిన వెంటనే నువ్వు నీ మైండ్లో అబ్బా నేను చాలా చక్కగా చేశాను, ఈ రెండోది కూడా కంప్లీట్ చేస్తానేసి రెండవ ఫ్రేమ్లోకి వెళ్తావు అనమాట. సో ఆ విధంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఈ విధంగా మనకి ఈ క్రియాత్మక అధిగం అనేది ప్రోగ్రామర్ లెర్నింగ్ అనేది ఈ విధంగా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. దాన్నే మనం ప్రోగ్రామర్ లెర్నింగ్ అంటాం అనమాట. ఈ ప్రోగ్రామర్ లెర్నింగ్ ముఖ్యంగా 3 రకాలు. సో ఈ ప్రోగ్రామర్ లెర్నింగ్ సంబంధించి ఏంటో ఒకసారి దీని యొక్క నిర్వచనాలు కూడా ఒకసారి చూద్దాం. ప్రోగ్రామర్ లెర్నింగ్ అంటే క్రియాత్మక అధిగం शिक्षण प्रक्रिया में एक प्रभावी नवाचार है. ఇది ఒక కొత్త ప్రభావవంతమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఈ ప్రోగ్రామర్ లెర్నింగ్ అనేది ఒక కొత్త ఆవిష్కరణ. కక్షా మే సీఖనే కి ఒక బహుత్ సరళ, తరగతి గదిలో ఇది నేర్చుకోవడానికి చాలా సరళమైనది.
సైంటిఫిక్ వైజ్ఞానికమైనది, అదేవిధంగా వ్యక్తిగతమైనది. ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందులోని. తర్వాత స్వ అధిగम, స్వయంగా ఇందులోని నేర్చుకున్నటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. जो शिक्षार्थी को उनकी क्षमताओं के अनुसार उनके स्तर पर आसानी से सीखने की सुविधा प्रदान करती है. సో విద్యార్థికి తన సామర్థ్యాల అనుసారంగా చాలా తేలిగ్గా నేర్చుకోవడానికి చాలా ఇది ఉపయోగపడుతుంది. ఏ వాంఛిత వ్యవహార పరివర్తన ప్రాప్తి కర్నేకి एक विधि है. ఇది ఆశించిన ప్రవర్తన మార్పును మనకి ప్రవర్తన మార్పును సాధించే పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రోగ్రామర్ లెర్నింగ్ అర్ధ పరిభాష. ప్రోగ్రామర్ లెర్నింగ్ కా అర్ధ और పరిభాష. ప్రోగ్రామర్ లెర్నింగ్ యొక్క కొన్ని పరిభాషలు ఏంటో అక్కడ చూద్దాం. ఇన్ని పరిభాషలు కూడా అడుగుతున్నాడు అంటే ఎగ్జామ్స్లో పరిభాషలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పరిభాషలు మీరు విడిచిపెట్టొద్దు, పరిభాషలు కూడా ఒకసారి చూడండి. సో లాస్ట్ టైం టెట్లో మనకి పరిభాషలు కూడా 2 పరిభాషలు కూడా అడగడం జరిగింది. प्रोग्रामिंग लर्निंग में विषयों को व्यवस्थित रूप से संगठित किया जाता है. यह संगठित विषय शुरू में आसान होते हैं और फिर धीरे धीरे कठिन होते हैं. సో ఇందులో ప్రోగ్రామర్ లెర్నింగ్ ఏంటంటే బోధనా అంశాలను క్రమబద్ధంగా వ్యవస్థీకృతం చేస్తాం. అంటే కొన్ని ఫ్రేమ్స్ రూపంలో అమరుస్తాం, క్రమబద్ధంగా అమరుస్తాం. ముందు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, లెవెల్ 1 అనేది ఈజీగా ఉంటుంది. ఆ లెవెల్స్ పెరిగే కొలది కఠినంగా అవుతూ ఉంటుంది. అదే ఇక్కడ స్మిత్ సూర్ అనేటువంటి ఇద్దరు తెలియజేయడం జరిగింది. స్మిత్ మూర్ అనేటువంటి ఇద్దరు తెలియజేయడం జరిగింది. ఏంటది? ఈ వ్యవస్థిత రూపసే సంఘటిత కియా జాతా హై. ఒక బోధనాంశాలు క్రమబద్ధంగా వ్యవస్థీకృతం చేస్తారు. ఈ వ్యవస్థీకృత అంశాలు మొదట సులభంగా ఉండి తర్వాత కఠినంగా ఉంటాయి అనేసి ఎవరు చెప్పారు? స్మిత్ మరియు మూర్. అదేవిధంగా ఆర్ఆర్సి దాస్ అనేటువంటి ఒక మనోవైజ్ఞానిక విద్యావేత్త ఏం చెప్పాడంటే ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ఒక వ్యక్తిగత శిక్షణ పద్ధతి. ఇది ఒక వైయక్తిక అభ్యసన పద్ధతి. ఇండివిజువల్గా నేర్చుకుంటారు. ఏ పిల్లవాడు ఆ పిల్లవాడు ఇండివిజువల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రేమ్స్ని ఇండివిజువల్గా చేయవలసి ఉంటుంది. ఇస్మే నయ జ్ఞాన్కో చరణబద్ధ తరీకేసే వ్యవస్థిత కియా జాతా హై. అని ఇది కొత్త విషయాన్ని ఫ్రేమ్స్ రూపంలో రూపొందించడం జరుగుతుంది. छात्र इन बिंदुओं को एक विशिष्ट क्रम में स्वयं सीख सकते हैं. సో విద్యార్థి వీటిని స్వయంగా చేస్తారనమాట. వీటిని స్వయంగా చేస్తారని ఆర్ఆర్సి దాస్ అనేటువంటి విద్యావేత్త తెలియజేస్తారు. అదేవిధంగా ఎడ్గర్ డేల్ ఏమంటున్నాడు? ప్రోగ్రామింగ్ లెర్నింగ్ एक व्यवस्थित చరణ్ స్వశిక్షణ కార్యక్రమం హై. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది అభ్యసనం సాధించే ఉద్దేశం ఒక్కొక్క సోపానంతో క్రమబద్ధలో సాగే స్వీయ క్రమశిక్షణ కార్యక్రమం. స్వీయ శిక్షణ కార్యక్రమత అభ్యసనం. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ఒక వ్యవస్థిత చరణ్ స్వశిక్షణ కార్యక్రమ హై. అంటే ఇది ఒక ఫ్రేమ్స్ రూపంలో ఉండే ఒక్కొక్క సోపానంలో ఉండేటువంటి క్రమబద్ధంగా మనం స్వప్రశిక్షణ అంటే స్వయంగా నేర్చుకునేటువంటి ఒక ప్రోగ్రాము. జిస్కా ఉద్దేశ్ వాంఛిత వ్యవహారిక అభ్యాస్ కన్నా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్నటువంటి కావాల్సినటువంటి ప్రవర్తనని అభ్యసనం చేయడం, కావాల్సినటువంటి ప్రవర్తన మనం తీసుకురావడం, కావాల్సిన ప్రవర్తన మనం నేర్చుకోవడం. దాన్నే మనం ఎడ్గర్ డేల్ చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు స్మిత్ మూర్ అనేటువంటి విద్యావేత్తలు ఏం చెప్పారంటే విషయోక వ్యవస్థిత రూపసే సంఘటిత కియా జాతా హై అని చెప్పాడు. విషయ शुरू में आसान होते हैं और फिर धीरे धीरे कठिन होते हैं. ఇందులో ఈ ఫ్రేమ్స్లో మీకు మొదట సులువుగా ఉంటాయి, తర్వాత కొద్ది కఠినంగా ఉంటాయి. అంటే లెవెల్ పెరిగే కొద్ది కఠినంగా ఉంటుందని స్మిత్ మూర్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్సి దాస్ ఏం చెప్పాడు? ఇది వైయక్తిక శిక్షణా పద్ధతి, వైయక్తిక అభ్యసన పద్ధతి అని చెప్పాడండి. అది గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇది వైయక్తిక అభ్యసన పద్ధతి. అదేవిధంగా ఎడ్గర్ డేల్ ఏం చెప్తున్నాడంటే ఇందులో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ని మనం స్వయంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఆశించినటువంటి ప్రవర్తన అభ్యసనాన్ని ఉపయోగపడుతుందని ఎడ్గర్ డేల్ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క నిర్వచనాలు చూస్తే కింద ఉన్నటువంటి విషయాలు మనకి తెలుస్తుంది. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది వ్యక్తిగత హోతీ హై. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ఇది వైయక్తికమైనది. అంటే ప్రతి విద్యార్థి ఇండివిజువల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సీక్నా చోటే కదమోసే హోతే హై. ఇది నేర్చుకోవడం అనేది చిన్న అంశాలుగా విడగొట్టి వాటిని నేర్చుకుంటాము. పాఠోं को सरल से जटिल की ओर एक तार्किक क्रम में व्यवस्थित किया जाता है. సో పాఠాన్ని మనం ఏం చేస్తామంటే ముందు సరళం నుంచి జటిలం వైపు వెళ్తాం. సరళం నుంచి అంటే సులభం నుంచి కఠినం వైపు మనం ఆ ఫ్రేమ్స్ని తయారు చేయవలసి ఉంటుంది. స్వాధ్యాయన్ కియా జాతా హై. స్వయంగా నేర్చుకుంటాడు. ఛాత్ర అప్ని క్షమత और गति के अनुसार प्रगति करते हैं. విద్యార్థి తన సామర్థ్యం మరియు తన యొక్క స్పీడ్ అనుసారంగా తన ప్రగతి అనేది ఆధారపడుతుంది. అంటే దాని సామర్థ్యాల ఆధారంగా ఈ
తన ప్రగతి అనేది ఆధారపడి ఉంటుంది. अपनी गलतियों को स्वयं सुधारने के लिए पर्याप्त स्वचलित మార్గదర్శన్ ఉపలబ్ధ होगा. సో తన తప్పుల్ని తానే స్వయంగా తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రోగ్రామర్ లెర్నింగ్లో ఉంటుంది. నిరంతర మూల్యాంకన కియా జాయేగా. సో కంటిన్యూస్ మూల్యాంకన అనేది ఇందులో జరుగుతూ ఉంది. స్వచలిత రూప్ సే అతిరిక్త బల్ తైనాత్ కియా జాతా హై. సో స్వయంగా స్వయంచాలక పునర్బలం అనేది లభిస్తుంది. ఇందులో పునర్బలం అనేది లభిస్తుంది. तो తర్వాత ప్రత్యేక అవధారణ के लिए मूल्यांकन और सुदृढ़ीकरण प्रदान किया जाता है, इसलिए सीखना मजबूत होता है. మూల్యాంకనం పునర్బలం అనే ప్రతి భావనకు ఉంటాయి కాబట్టి అభ్యాసం అనేది పటిష్టంగా ఉంటుంది. సో ఇవి అంటే పైన ఉన్నటువంటి మనం పరిభాషలని మనం చూస్తే ఈ యొక్క అంశాలు మనకి ప్రోగ్రామింగ్ లెర్నింగ్ వల్ల జరుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ఎన్ని రకాలు? ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ఎన్ని రకాలు? క్రియాత్మక అధిగమ్ కే ప్రకార్. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ముఖ్యంగా 3 రకాలండి, కానీ ఇక్కడ 6 రకాలు ఇవ్వడం జరిగింది. కానీ మనం 3 విషయాలు 3 పద్ధతులు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లెర్నింగ్ एक शिक्षण कला है. ఇది ఒక శిక్షణ కళ, ఒక అభ్యసన కళగా చెప్పుకోవచ్చు. ఇది ఈ శిక్షణ और अधिगम रणनीति में शिक्षक कार्यक्रम तैयार करता है और छात्र उसका नेतृत्व करता है. ఇందులో ఏం జరుగుతుంది? టీచర్ అనేవారు ఆ ప్రోగ్రామ్ని తయారు చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్ ఆ ప్రోగ్రామ్ని నేర్చుకుంటాడు. जिससे शिक्षार्थी अपनी गति से प्रशिक्षण परिणाम प्राप्त कर सकता है. इस अधिगम रणनीति में के आधार पर मनोवैज्ञानिक शिक्षाविदों ने विभिन्न प्रकार के अधिगम तैयार किया है. సో ఈ విధంగా మనోవైజ్ఞానిక వేత్తలు అనేక రకాలైనటువంటి పద్ధతులని తయారు చేస్తున్నారు. అందులో చూడండి, లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అంటే ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్, హిందీలో మన లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ఏమంటాం? రేఖీయ క్రియాత్మక అధిగం అంటాం. రేఖీయ క్రియాత్మక అధిగం. సో రేఖీయ క్రియాత్మక అధిగం అన్న లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అని ఒకటి. ఇంగ్లీష్లో మనం లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అంటాము. హిందీలో రేఖీయ క్రియాత్మక అధిగం అంటాం. రేఖీయ క్రియాత్మక. అదేవిధంగా విభాగీయ ప్రోగ్రామటిక్ లెర్నింగ్, విభాగీయ క్రియాత్మక అధిగం. ఇది విభాగీయ క్రియాత్మక అధిగం. అదేవిధంగా నియమిత శిక్ష, గణిత ప్రోగ్రామింగ్ లెర్నింగ్. అదే అనుపూరక్ ప్రోగ్రామింగ్ శిక్ష, కంప్యూటర్ సహాయత ప్రాప్త శిక్ష. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అంటే రేఖీయ క్రియాత్మక అధిగము, అదేవిధంగా విభాగీయ క్రియాత్మక అధిగము 2, విభాగీయ క్రియాత్మక అధిగం 3 ఏంటంటే గణిత ప్రోగ్రామింగ్ అని. ఈ 3 అంశాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఉపయుక్తమే రేఖీయ శాఖాబద్ధ అంటే శాఖీయ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనమాట. అదే గణితీయ బునియాది ప్రోగ్రామింగ్ విద్యా హై. జబ్కి బాకీ శిక్షణ అంటే మనకి ముఖ్యంగా రేఖీయ క్రియాత్మక అధిగం, విభాగీయ క్రియాత్మక అధిగము, గణిత విభాగీయ అధిగం అనేది మనం ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. రేఖీయ క్రియాత్మక అధిగం అంటే ఏంటో అక్కడ మీకు ఒక మంచి డయాగ్రామ్ వేసి మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, రేఖీయ క్రియాత్మక అధిగం. క్యా హై రేఖీయ క్రియాత్మక అధిగం? చూడండి, మీకు నేర్చుకున్నటువంటి అంశాలని ప్రశ్నల రూపంలో కొన్ని ఫ్రేమ్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఇనిషియల్ ఫ్రేమ్. ఇది మొదటి ప్రవర్తన. ఇది అంతిమ ప్రవర్తన. ఈ పహలా వ్యవహార్ किसके कहा जाता है? पहला व्यवहार कहा जाता है इसे. ये अंतिम व्यवहार అంటే నేర్చుకున్న తర్వాత చివరి అంతిమ వ్యవహార్. ఇది మొదటి వ్యవహార్, అంతిమ వ్యవహార్. ఇందులో మనకి మధ్యలో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రేమ్స్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. ఫ్రేమ్స్ తయారు చేయాలి. ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5. సో ఫ్రేమ్ 1 ఎప్పుడైతే కంప్లీట్ చేసావో ఫస్ట్ లెవెల్ 1 ఎప్పుడైతే కంప్లీట్ చేసావో లెవెల్ 2కి నువ్వు వెళ్తావు. లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత లెవెల్ 2కి వెళ్తావు. ఫ్రేమ్ 2 అయిపోయిన తర్వాత ఫ్రేమ్ 3 అయిపోయిన తర్వాత ఫ్రేమ్ 4 అయిపోయిన తర్వాత ఫ్రేమ్ 5. సో ఫ్రేమ్ 1లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబులు కరెక్ట్గా ఇస్తేనే ఫ్రేమ్ 2కి వెళ్తావు. ఓకేనా? ఫ్రేమ్ 1లోని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు జవాబులు కరెక్ట్గా చెప్పాయనుకో, మనం మొబైల్ గేమ్స్లోని, మొబైల్ యాప్స్లోని, అనేక లెర్నింగ్ యాప్స్లోని మీరు చూసే ఉంటారు. సో లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత వావ్ సూపర్బ్ అనేసి వస్తుంది. ఈ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది ఫస్ట్ లెవెల్. అప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్తావు. ఓకేనా? సెకండ్ లెవెల్ అయిన తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్తావు. థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. అదేవిధంగా ఈ ఫ్రేమ్స్ రూపంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అంటే రేఖీయ క్రియాత్మక అధిగం. ఈ మొదటిదైనటువంటి రేఖీయ క్రియాత్మక అధిగం అనేది లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది ఫ్రేమ్స్ రూపంలో రూపొందించబడి ఉంటుంది. ఒక ఫ్రేము అయిపోయిన తర్వాత రెండో ఫ్రేమ్లోకి, రెండో ఫ్రేమ్ అయిపోయింది మూడో ఫ్రేమ్ అయిపోయింది నాలుగో ఫ్రేము. ఈ విధంగా మనం నేర్చుకోవడం ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఇనిషియల్ ఫ్రేమ్ అనమాట, అంటే పహలా వ్యవహార్. చివరి ఫ్రేమ్ అనేది అంతిమ వ్యవహార్.
సో ఈ విధమైన దీన్నే మనం ఏమంటామంటే క్రియాత్మక అధిగం. ఈ రేఖీయ క్రియాత్మక అధిగం అనేది ఎవరి ఆధారంగా రూపొందించబడింది? బిఎఫ్ స్కిన్నర్. ఎవరి ఆధారంగా అండి? బిఎఫ్ స్కిన్నర్ దీన్ని బిఎఫ్ స్కిన్నర్ సిద్ధాంతం ఆధారంగా, క్రియాప్రస్తుత అధిగం సిద్ధాంతారంగా దీన్ని రూపొందించడం జరిగింది. చూడండి ఇక్కడ కింద మీకు రేఖీయ క్రియాత్మక అధిగం जिसे रेखीय अभिक्रमित अनुदेशन भी कहा जाता है, इसे व्यवहारवादी मनोवैज्ञानिक BF स्किनर द्वारा 1954 में विकसित किया गया था. ఇది 1954లోనే దీన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అనేది, రేఖీయ క్రియాత్మక అధిగం అనేది. यह अधिगम की एक ऐसी विधि है जिसमें छात्र अपनी गति से सीखते हुए एक सीधे मार्ग లీనియర్ పాత్ పర్ ఆగే పడతా హై. అంటే లీనియర్ పాత్ అనేది ఇదొక మార్గం, నేర్చుకునేటువంటి మార్గం. ఇదొక లీనియర్ పాత్ అంటే ఇదొక ఈ మార్గం ద్వారా फ्रेम 1, फ्रेम 2, फ्रेम 3, फ्रेम 4, फ्रेम 5 ఇదొక మార్గం అన్నమాట. इस मार्ग के आधार पर छात्र सीखते हैं. इसमें संपूर्ण पाठ्य सामग्री छोटे छोटे तार्किक चरणों में विभाजित कर दिया जाता है, जिन्हें फ्रेम्स कहते हैं. దాన్ని ఏమంటాం మనం? ఫ్రేమ్స్ అంటాం. వాటిని మనం ఫ్రేమ్స్ అని. సో పాఠ్యాంశాన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా అనేక చిన్న అంశాలుగా మనం విభజించి ప్రశ్నల రూపంలోనే, కృత్యాల రూపంలోనే వాటిని పాఠాన్ని పూర్తిగా మనం నేర్పడం జరుగుతుంది. రేఖీయ క్రియాత్మక అధిగम प्रणाली इस अधिगम क्रिया को छात्र निश्चित क्रम का पालन करना पड़ता है. ఇందులో ఏముంటుంది? ఉద్దీపన ఉంటుంది, స్టిమ్యులస్, తర్వాత రెస్పాన్స్ ఉంటుంది, పునర్బలన ఉంటుంది, अगला कदम नेक्स्ट स्टेप ఉంటుంది. उद्दीपन ఏముంటుంది? छात्र के सामने एक फ्रेम, सूचना या छोटा अंश प्रस्तुत किया जाता है जिसमें कुछ जानकारी और अंत में एक प्रश्न होता है. సో ఫస్ట్ ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో కొంత సమాచారం ఉంటుంది, ఆ సమాచారానికి మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలని పూర్తి చేస్తే మనం నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తాం. దాన్ని మనం ఉద్దీపనగా చెప్పవచ్చు. రెండోటి ఏంటి? అనుక్రియ, రెస్పాన్స్. छात्र उस प्रश्न को पढ़कर अपनी सक्रिय अनुक्रिया उत्तर देता है. సో ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చినప్పుడు దాన్ని అది రెస్పాన్స్గా మనం చెప్పవచ్చు. రెస్పాన్స్ ఎప్పుడైతే ప్రశ్నకి రెస్పాన్స్ ఇచ్చావో అప్పుడు ఏమవుతుంది? పునర్బలన్ पृष्ठोपोषण. दाने उत्तर देने के तुरंत बाद छात्र को सही उत्तर दिखाया जाता है. सही उत्तर होने पर उसे संतोष मिलता है. సో సరైనటువంటి జవాబు మనకి సరైన జవాబు వచ్చినప్పుడు छात्र అనేవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాన్ని మనం సకారాత్మక పూర్వమ. ఏ గలత్ హోనే పర్ వా సుధార్ కర్తా. ఒకవేళ ఆ తప్పు అనుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగలా కదం. उत्तर जांचने के बाद छात्र अगले फ्रेम पर बढ़ता है. सभी छात्र एक ही रास्ते से गुजरते हैं. సో ఈ విధంగా ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత రెండో ఫ్రేమ్కి వెళ్తాడు. అంతేనా? సో దాన్ని మనం అనుక్రియ అంటాం. ఫస్ట్ అనుక్రియ, ఉద్దీపన, అనుక్రియ, రెస్పాన్స్ తర్వాత దానికి పునర్బలన లభిస్తుంది. పునర్బలన నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో ఇదేనండి, మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. సో దీని మీద కొన్ని సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రేఖీయ క్రియాత్మక అధిగం, రేఖీయ క్రియాత్మక అధిగంపై కొన్ని సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి. అంటే స్కిన్నర్ का यह मॉडल मुख्य रूप से 5 सिद्धांतों पर काम करता है. 5 సిద్ధాంతాలపై ఇది పనిచేస్తుంది. ఈ రేఖీయ క్రియాత్మక సిద్ధాంతం అనుసారంగా 5 సిద్ధాంతాలు వచ్చాయి. అవేంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ స్మాల్ స్టెప్స్ అంటే छोटे छोटे पदों का सिद्धांत. विषय वस्तु को बहुत छोटे छोटे टुकड़े में बांटा जाता है. అవి మనం ఆ పాఠ్యాంశాన్ని ఏం చేస్తాం? చిన్న చిన్న ముక్కలుగా మనం తయారు చేస్తాం. తాకి छात्र आसानी से समस्या और गलती की संभावना कम हो. సో ఎందువల్ల పిల్లవాడు చాలా తేలిగ్గా నేర్చుకునే విధంగా చిన్న అంశాల్లో మనం వాటిని చేస్తాం. నెక్స్ట్ రెండవది सक्रिय अनुक्रिया का सिद्धांत, प्रिंसिपल्स ऑफ एक्टिव रिस्पॉन्सिंग. అంటే छात्र केवल निष्क्रिय होकर पढ़ता नहीं बल्कि हर कदम पर उत्तर देकर सक्रिय रहता है. సో ప్రతి ఫ్రేమ్లో ఉన్నటువంటి ప్రశ్నలకి మనకి విద్యార్థి ఆన్సర్ చేస్తారు కదా. సో ఇందులో छात्र నిష్క్రియంగా కాకుండా యాక్టివ్గా ఉంటాడు. అందువల్ల దీన్ని సక్రియ అనుక్రియాక సిద్ధాంతం కూడా ఇందులో ఇమిడి ఉంది. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ రెస్పాండింగ్ అనే సిద్ధాంతం కూడా ఇందులోనే ఇమిడి ఉంది. అదేవిధంగా తత్కాల్ జాంచ్ పునర్బలన का सिद्धांत, प्रिंसिपल ऑफ इमीडिएट कन्फर्मेशन. छात्र को तुरंत पता चलता है कि उसका उत्तर सही है या गलत. వెంటనే తెలిసిపోతుంది ఇచ్చినటువంటి ప్రశ్నకి జవాబు సరైందా కాదనేది. అందువల్ల ఇందులోని తత్కాల్ జాంచ్ పునర్బలన का सिद्धांत కూడా ఇందులోని
ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమీడియట్ కాన్ఫర్మేషన్ కూడా ఇందులో ఆ సిద్ధాంతం కూడా దీనిలో ఆధారపడి ఉంది. స్వగతిక సిద్ధాంతం, స్వయంగా నేర్చుకునేటువంటి ప్రిన్సిపల్ కూడా ఇందులో ఉంది. कक्षा में पारंपरिक माहौल को विपरीत इसमें तेज बुद्धि वाला छात्र जल्दी और धीमी गति से सीखने वाला छात्र अपने समय के अनुसार सीखता है. సో బాగా తెలివైన పిల్లవాడు ఏం చేస్తాడు, ఈ ఫ్రేమ్స్ త్వరగా కంప్లీట్ చేసేస్తాడు. కొద్దిగా మందబుద్ధి బాలకు కొద్దిగా లేట్గా చేస్తాడు. అంటే కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్నటువంటి విద్యార్థి కొద్దిగా లేట్గా చేస్తాడు. అంటే యాక్టివ్గా ఉన్న స్టూడెంట్ కొంత త్వరగా చేస్తాడు, ఇన్యాక్టివ్ స్టూడెంట్ కొంత నెమ్మదిగా చేస్తాడు. మొత్తం మీద అందరూ కూడా స్వయంగా నేర్చుకుంటాడు. ఛాత్ర పరీక్షణ కా సిద్ధాంతం, ప్రిన్సిపల్ ఆఫ్ స్టూడెంట్ టెస్టింగ్, ప్రతి స్టూడెంట్ని మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము. छात्र के प्रदर्शन के आधार पर यह मूल्यांकन होता रहता है कि फ्रेम कितने प्रभावी है. సో ఎంత ప్రభావవంతంగా ప్రతి ఫ్రేమ్ని కంప్లీట్ చేసినటువంటి మన స్టూడెంట్ అన్నింటినీ కూడా మనం టెస్టింగ్ చేసి వాళ్ళ యొక్క రిజల్ట్ మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా ఉంటుంది. సో రేఖీయ అభిక్రమణకి సంరచన, ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, చివరిగా లక్ష్యాన్ని చేరుకుంటారు. అదనమాట. సో దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాభ సీమాయే ఏ మనోవైజ్ఞానిక సిద్ధాంతం పర్ ఆధారితే. సో ఇది మనోవైజ్ఞానిక సిద్ధాంతం మీద మరి క్రియాప్రస్తుత అధిగం సిద్ధాంతం, స్కిన్నర్ రూపొందించిన సిద్ధాంతంపై ఇది ఆధారపడి ఉంది కాబట్టి ఇందులో రటనేకి బజే సమజనే పర్ జోర్ దియా జాతా హై. దాన్ని కంఠస్థం చేసే బదులు దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తాడు. ఇందులోని శిక్షకోకి అనుపస్థితి మే స్వ అధ్యయనకి లియే యా ఏక్ బెహతరీన్ విధి హై. సో టీచర్ తన ముందు లేకపోయినా సరే స్వయంగా నేర్చుకునేటువంటి ప్రక్రియ అనేది ఇందులో దాగి ఉంది. छोटे पदों का कारण छात्र कम गलतियां करते हैं जिससे उनका आत्मविश्वास बना रहता है. సో చిన్న చిన్న ఫ్రేమ్స్ రూపంలో ఉండడం వల్ల మిస్టేక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. దీనివల్ల పరిమితులు కూడా ఉన్నాయి. కొన్ని పరిమితులు కూడా మనం చెప్పుకుంటే లచీలేపన్ की कमी, सभी छात्रों को एक ही रास्ते से गुजरना पड़ता है. సో అందరూ కూడా ఒకే రకమైన ప్రేమ్స్ అనేవి వీళ్ళు చేయడం జరుగుతుంది. సో అందువల్ల లచీలేపన్ అనేది లచీలేపన్కి కమి అనేది ఉంటుంది. ఉच्च चिंतन की अभाव. సో उच्च चिंतन అనేది ఇందులో ఉండదు. यह विधि केवल ज्ञान और समझ के निचले स्तर के लिए अधिक उपयोगी है. उच्च तार्किक क्षमता, సో హయ్యర్ తార్కికంగా ఆలోచించే జ్ఞానము, ఉన్నతంగా ఆలోచించేటువంటి అవగాహన జ్ఞానం అనేది ఇందులో తక్కువగా ఉంటుంది. సో ఇది స్కిన్నర్ ఏంటంటే పావురాలు మరియు ఎలుకలు ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి ఈ పద్ధతి. కాబట్టి ఇది నిమ్న జ్ఞాన స్థాయిగా చెప్పుకోవచ్చు. నీరస్త, लगातार एक ही दर्रे पर फ्रेम बदलते रहने से छात्र जल्दी बोर हो जाता है. సో ఇందులో బాగా బోరింగ్ అనేది ఒకే ఫ్రేమ్ని మరలా చేస్తూ ఉంటే బోర్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ విధమైనటువంటి పరిమితులు అనేది మనం ఫస్ట్ లీనియర్ ప్రోగ్రామింగ్, రేఖీయ అభిక్రమణకి సంరచన, రేఖీయ అభిక్రమిక సిద్ధాంత్, క్రియాత్మక అధిగం, ఏదైనా సరే రకరకాల పేర్లు అనేవి ఉండండి. దీన్ని మనం రేఖీయ క్రియాత్మక అధిగం అంటాం. దీన్ని మనం ఏమంటామండి, ఇంగ్లీష్లో లీనియర్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకేనా. సో లీనియర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ అంటాం. సో ఇదండి. సో మిగతా 2 విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. నెక్స్ట్ 2 వీడియోస్ కూడా మీకు యాప్లో ఉంటాయి, అందుబాటులో ఉంటామండి.